అని ప్రతిరోజు నాకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతమందిలో కాదు, ఇంకెక్కడికైనా వెళ్తే ఎంత మంచి అయితే అంత మంచి చదువుకొని నేను ఒక గొప్ప డాక్టర్ అయ్యి మా అమ్మమ్మకు బాగా చూసుకుంటా అని అనుకుంటున్నా. అదే అనుకోవడమే కాదు, అని చేస్తా, ఖచ్చితంగా చేస్తానని నమ్మకంతోనే నేనున్నా. నేను మీకు ఏడాది చెప్పినా కానీ నా లైఫ్ గురించి తలుచుకుంటే నాకే ఏడుపు వస్తుంది. ఎవరి మాట వినొద్దు, ఎవరి మాట వినొద్దు, ఏం తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. అన్ని ఉన్న వాళ్ళైనా, అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కనీసం లేని మా బాధను తెలుసుకునైనా మీ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తూ మీ అమ్మ నాన్న మాటని విని అనవసరంగా ఏదో అడ్డ తిరుగులు తిరిగి అవన్నీ అలవాటు చేసుకోకుండా మంచిగా మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మమ్మ లాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీ పేరెంట్స్ కూడా చదువుకొని వాళ్ళు ఉంటారు. అలా అని వాళ్ళకి తెలియకుండా ఏదో మెసేజ్ వస్తే లేదమ్మా ఇది మా స్కూల్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి అని అబద్ధాలు చెప్పి మీ అమ్మ నాన్నని మోసం చేయకండి. ఒక్క నిమిషం మీ అమ్మ నాన్న మీకు చదివించకపోతే ఇక్కడ ఇంతమందిలో మీరు ఉండేవారు లేదు, మీరు అసలు సాధించే వాళ్ళే కాదు. మీ అమ్మ నాన్న మీరు చదివించకపోతే ఎప్పుడో పెళ్లి చేసుకొని అప్పుడు చిన్నప్పుడు మ్యారేజ్ చేసేవాళ్ళు అంతే. ఇప్పుడు మీ అమ్మ నాన్నకు మీరు వాల్యూ ఇవ్వకపోతే అసలు మీరు ఎందుకు ఇక్కడ ఉంటుండే, ఎక్కడో ఉంటుండే. నాకు ఆడపిల్లనే వచ్చనుకొని చెట్ల బుట్టిలో వేసేస్తే మీరెక్కడి లైఫ్, మీకు కూడా జీవితం లేదు కదా. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అమ్మ నాన్నకు అస్సలు మోసం చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాస్